అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద 5 సంవత్సరాలు ఒకటి కాదు వాళ్ళ తండ్రి పెట్టాడు, ఆయన పెట్టాడు, ఆఖరికి 53 రోజులు జైల్లో ఉంచారు. ఏమైనా చేయగలరు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని ప్రభుత్వం కానీ ఆయన ఏం చేశాడని స్పష్టంగా కోర్టులో చెప్పారు. మీరు మాకు చెప్తారండి, మీరు మా కోసం మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడేది నైతిక హక్కు పొందా, నైతిక హక్కు ఉందా? పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడతారు, చంద్రబాబు కోసం మాట్లాడతారు, మీరా మా కోసం మాట్లాడతారు. ఈ రోజులో 1000 కోట్లు ఎలా సంపాదించాలో సమాధానం చెప్పండి. మీరు కూడా చార్టర్ ఫ్లైట్ లో తిరిగినాడు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కోసం మాకు చెప్తారా? మీరు మాకు చెప్తారా? చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చెప్పమంటారా? తిరుపతి బస్ స్టాండ్ లో బీడీలు ఏరుకునేవాళ్ళంట. తిరుపతి బస్ స్టాండ్ లో బీడీలు ఏరుకునేవాళ్ళంట చంద్రబాబు. చేసుకున్నారని మాట్లాడతారా? చంద్రబాబు కోసం నీకు ఎక్కువ పేమెంట్ రాదులే గానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వరులే కానీ నీకు పేమెంట్ కొంచెం మేము మాట్లాడేటప్పుడు మమ్మల్ని మాట్లాడి మా టైంలో వచ్చి ఇంటరప్ట్ చేయి మాక. తెగ ఏందో చించేసుకుంటున్నావు గానీ సుపరిత గారు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి. నిన్న షర్మిలా గారు రాసిన లేఖలో ప్రత్యేకంగా నేను ఒక పాయింట్ వినిపిస్తున్నాను. నాకు 200 కోట్లు ఇచ్చారన్న ఆయన వాదనను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆయన భిన్నమైన జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో కానీ పెద్ద కథనంలో ఇది ఒక ఉపభాగం. నేను 10 సంవత్సరాలలో దాదాపు 200 కోట్లు అనేది నా పిల్లలకు సమాన వాటాలు అంగీకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కంపెనీల నుండి వచ్చే ఆ డివిడెంట్లలో మాత్రం సగభాగం తప్ప మరొకటి కాదని నేను గ్రహిస్తున్నాను. ఏ విధంగా ఇది ఒక ఉపకారం లేదా బహుమతి పరిగణింపబడటం లేదు. ఇది కేవలం ఆ ఆస్తి వాటా మాత్రమే అని చెప్తున్నారు. బహుమతిగా అయితే పరిగణింపబడట్లేదు అంటూ కూడా ఆమె క్లియర్ కట్ గా అయితే లేఖలో పేర్కొన్నారు. దీని మీద మీ యొక్క కామెంట్స్ అండి. అదే ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చదువుతుంది ఇది బహుమతి కాదు, నాకు రావాల్సిన వాటాలు నాకు ఎంఓయూలో చేశారు, సరస్వతి పవర్స్ నుంచి నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి, సో నా షేర్స్ ప్రకారం నాకు రావాల్సిన దానిలో నుంచే ఇచ్చారు, వాళ్ళేమి నాకు అప్పుగా ఇవ్వలేదు, అది నాకు వాటాని, నాకు వాటా లేకపోతే నాకు ఎందుకు ఇచ్చారు అనేది ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఒక ఇజ్రాయెల్ అగ్రిమెంట్ జరిగింది కదా, శ్రీబాగ్ ఒప్పందం లాగా ఇజ్రాయెల్లో ఒక ఒప్పందం అయింది, వీళ్ళకి రాసుకున్నారు, జాట భారతం ఒక ఎంఓయు రాసుకున్నారు. సరే దాన్ని మాట తప్పను మడమ తిప్పను అంటాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని తిప్పేదే మడమ, పాపం చెల్లెలకు కూడా మడమ తిప్పాడు. అది ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, చెల్లెలైనా అమ్మైనా మడమలు తిప్పుడు ఆయనకు అలవాటని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కాబట్టి అట్లా చెయ్యరు అనుకున్నారు, ప్రజలకే అట్లా చేస్తారు అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులైనా కూడా అతీతం కాదు అని చెప్పి ఆయన పనితనాన్ని ఇక్కడ చూపించాడు. ఎందుకంటే అందరికి తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా దేన్ని వదలరు, మొత్తం నాకే కావాలనుకునే ఒక డిక్టేటర్షిప్ మెంటాలిటీ అని. ఇప్పుడు ఆవిడకి ఇవ్వను అంటున్నాడు, ఇవ్వను అనేది వాళ్ళు లీగల్ ఫైట్ చేసుకుంటారు. ఇక్కడ షర్మిలా గారు కూడా ఆమె వాదన అంటే వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు కాబట్టి ఆమె చెప్పుకుంటుంది నాకేమి ఇవ్వలేదు, నాకు మా నాన్న చెప్పినట్టు నా పిల్లలకు కూడా సగ భాగం ఇస్తా అని చెప్పారు, మా అమ్మ దానికి సాక్ష్యం, ఆవిడ ఇంకా బ్రతికే ఉంది, ఆవిడే సాక్ష్యం. ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గాడినే ఈ కుటుంబ ఆస్తులు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఆయన కష్టపడి సంపాదించింది ఏమీ కాదు అని ఆవిడ క్లియర్ గా చెప్పారు కదా. ఇక దాని గురించి మన డిస్కషన్ ఏముంది? జనాలందరూ ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఏకీభవిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే ఎర్రగొర్రెలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన వాదన కూడా ఏకీభవిస్తారు. మనం ఇప్పుడు ఎవరు ఏకీభవించిన కోర్టులు కూడా ఉన్నాయి కదా న్యాయపరంగా. ఇప్పుడు బయట మాట్లాడే విషయాలు ఏం కోర్టులో నిరూపితం కాకపోతే ఏం అవ్వవు. వాళ్ళకి ప్రాపర్ ఎవిడెన్స్ ఉండి వాళ్ళ దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉంటే అవి కోర్టులో రేపు జరగాలనేది కోర్టు నిర్ణయిస్తాయి. దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్పండి, శివపార్వతి గారు మాట్లాడిన మాటల మీద కామెంట్స్ అండి. మేడం శివపార్వతి గారు ఎఫిడవిట్ ని కూడా తప్పుపడుతున్నారు. ఎఫిడవిట్ అంటే లీగల్ గా చాలా పవర్ఫుల్. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ యూ కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. మీరు అది ఎఫిడవిట్ ని సామాన్యంగా తీసుకోకండి. ఎఫిడవిట్ లో మనం ఏదైతే చెబుతామో అది వాస్తవాలని మనం అంగీకరించి సంతకం పెడుతున్నాం. దాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ ని ఛాలెంజ్ చేయాలనుకున్నప్పుడు మీరు చేయొచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 నేను చెప్తున్నాను, మీరు అడిగిన ప్రశ్నకి
బహుమతి కాదు అనుకునేటప్పుడు మరి ఎంఓయు ఎందుకు వచ్చింది సార్? 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే 2009కి ముందే ఆస్తులన్నీ పంపిణీ జరిగిపోగా తండ్రి సంపాదించినటువంటి ఆస్తుల్ని మళ్ళీ 2019లో ఎంఓయు అని రాశారు. ఆ ఎంఓయు ఎందుకు వచ్చింది? మరి బహుమతే కాకపోతే ఎంఓయు అర్థం ఏంటి? ఆ ఎంఓయు ఎందుకు డాక్యుమెంట్స్ లో ప్రవేశపెట్టారు ఆనాడు 2019లో? మరి 2024లో అదే ఎంఓయుని వైలేట్ చేస్తూ బదలాయింపులు జరిగినప్పుడు కోర్టు వారి దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అయ్యి ఈ కేసులో మీరందరూ కూడా నేరం చేశారు, మా దృష్టిలో పెట్టకుండా మీరు బదలాయింపులు చేశారని బెయిల్ రద్దు కావచ్చు. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి, న్యాయపరమైన చిక్కులు వస్తాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా కోర్టు వారి దృష్టిలో ఇది జరిగిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం వల్ల అది నేరం ఎలా అవుతుంది? అది తప్పు ఎలా అవుతుంది?